మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్లో చీఫ్ మినిస్టర్, తన పార్టీ తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ. అమిత్ షా ఇండియా హోమ్ మినిస్టర్, రూలింగ్ పార్టీ భారతీయ జనతా పార్టీ. బీజేపీలో టాప్ డిసిషన్ మేకింగ్ పొజిషన్ లో అయితే ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఇష్యూ పర్సనల్ ఫైట్ అయితే కాదు. ఇక్కడ బీజేపీ గోల్ ఏంటంటే వెస్ట్ బెంగాల్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ పవర్ గెయిన్ చేయడం, స్టేట్ గవర్నెన్స్ మీద కంట్రోల్ పెంచడం అండ్ కరప్షన్ అండ్ ఇల్లీగల్ ప్రాక్టీసెస్ అన్ని ప్రొజెక్ట్ చేసి ఓటర్స్ ని అట్రాక్ట్ చేయడం. టీఎంసీ గోల్ ఏంటంటే వెస్ట్ బెంగాల్లో తన రూలింగ్ పవర్ ని ప్రొటెక్ట్ చేయడం, సెంట్రల్ ఇంటర్ఫరెన్స్ ని అపోజ్ చేయడం అండ్ స్టేట్ అటానమీ అండ్ ఓటర్ రైట్స్ ని సేఫ్ గార్డ్ చేయడం. ఈ ఆపోజిట్ పొలిటికల్ ఇంట్రెస్ట్ గ్రాడ్యువల్ గా టెన్షన్ అయితే క్రియేట్ చేశాయి. ఈ కాన్ఫ్లిక్ట్ ఎలక్షన్స్ రిలేటెడ్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర క్లియర్ గా బయటపడింది. ఎలక్షన్ కమిషన్ స్టార్ట్ చేసిన ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్ట్రల్ రోల్స్. ఇది ఓటర్ లిస్ట్ ని కంప్లీట్ గా రీవెరిఫై చేసే ప్రాసెస్ అన్నమాట. ఈ ఎస్ఐఆర్ లో ఓటర్ నేమ్, అడ్రస్, ఏజ్, సిటిజన్షిప్ ప్రూఫ్ లాంటి డీటెయిల్స్ మళ్ళీ చెక్ చేస్తారు. అఫీషియల్ పర్పస్ ఏంటంటే డూప్లికేట్ ఓటర్స్, డెడ్ ఓటర్స్ అండ్ ఇల్లీగల్ ఎంట్రీస్ ని రిమూవ్ చేయడం. కానీ వెస్ట్ బెంగాల్ లో ఈ ఎస్ఐఆర్ లార్జ్ స్కేల్ లో జరగడం వల్ల కాంట్రవర్సీ క్రియేట్ అయింది. మమతా బెనర్జీ అలిగేషన్ ఏంటంటే ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ లో జెన్యూన్ ఓటర్స్ నేమ్ బ్లాక్ అవ్వడం ఆర్ డిలీట్ అవ్వడం జరుగుతుంది అని. తన ప్రకారం ఎస్పెషల్లీ పూర్ పీపుల్, మైగ్రెంట్ వర్కర్స్, మైనారిటీస్ అండ్ రూరల్ ఓటర్స్ లిస్ట్ లో ఇంపాక్ట్ అయ్యారు అని చెప్తున్నారు. ఇక్కడ నుంచి 54 lakh ఓటర్స్ డిలీటెడ్ అనే ఇష్యూ బయటకు వచ్చింది. ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ ఎక్స్ప్లెనేషన్ ప్రకారం ఈ నెంబర్స్ అంటే టెంపరల్లీ ఇన్యాక్టివ్ ఆర్ డౌట్ఫుల్ ఎంట్రీస్, ఫైనల్ డెసిషన్ అయితే కాదు అని. కానీ టీఎంసీ సైడ్ లో ఆర్గ్యుమెంట్ ఏంటంటే లాక్స్ లో ఓటర్ నేమ్స్ మిస్సింగ్ అవ్వడం డెమోక్రటిక్ ప్రాసెస్ కి సీరియస్ డేంజర్ అని. బీజేపీ సైడ్ లో చెప్పేది ఏంటంటే ఈ ప్రాసెస్ లో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అండ్ డూప్లికేట్ ఓటర్స్ మాత్రమే టార్గెట్ చేస్తున్నారు అని. ఈ ఓటర్ లిస్ట్ ఇష్యూ తర్వాత కాన్ఫ్లిక్ట్ సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ వల్ల నెక్స్ట్ లెవెల్ కి అయితే వెళ్ళింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అండ్ సిబిఐ వెస్ట్ బెంగాల్ లో కోల్ స్మగ్లింగ్ అండ్ మనీ లాండరింగ్ కేసెస్ ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేశాయి. కోల్ మైనింగ్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ సప్లై లో ఇల్లీగల్ లివై కలెక్షన్స్ అండ్ స్మగ్లింగ్ నెట్వర్క్ ఉంది అని ఈడీ అలిగేషన్ అన్నమాట. ఈడీ ప్రకారం కోల్ బిజినెసెస్ నుంచి పర్ టర్న్ ఇల్లీగల్ కలెక్షన్స్ జరిగాయి. ఆ మనీ పొలిటికల్ అండ్ బ్యూరోక్రటిక్ నెట్వర్క్ ద్వారా సర్క్యులేట్ అయ్యింది అనే సస్పిషన్. ఈ ఇన్వెస్టిగేషన్ లో టీఎంసీకి పొలిటికల్లీ లింక్డ్ అయిన లీడర్స్ అండ్ అఫీషియల్ నేమ్స్ వచ్చాయని ఏజెన్సీస్ అయితే చెప్తున్నాయి. మమతా బెనర్జీ స్టాన్స్ ఏంటంటే ఈ కోల్ స్కామ్ ఇన్వెస్టిగేషన్ పొలిటికల్లీ మోటివేటెడ్ అని, ఎలక్షన్స్ ముందు రూలింగ్ పార్టీని వీక్ చేయడానికి ఏజెన్సీస్ ని యూస్ చేస్తున్నారు అని. షీ ఆల్సో ఎలిగెడ్ దట్ కోల్ స్కామ్ లో మిడిల్ పర్సన్స్ అండ్ ఇంటర్మీడియరీస్ ఉన్నారు అని. కానీ ఇంపార్టెంట్ క్లారిటీ ఏంటంటే ఈ కేసు స్టిల్ ఇన్వెస్టిగేషన్ స్టేజ్ లోనే ఉంది. ఫైనల్ కోర్ట్ వర్డిక్ట్ ఇంకా రాలేదు. ఈ స్టేజ్ లో ఐపాక్ ఇష్యూ యాడ్ అయింది. ఐపాక్ అంటే ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ, ఒక ప్రొఫెషనల్ పొలిటికల్ కన్సల్టెన్సీ ఆర్గనైజేషన్. ఐపాక్ ఇక్కడ టీఎంసీకి ఎలక్షన్ స్ట్రాటజీ, క్యాంపెయిన్ ప్లానింగ్ అండ్ డేటా సపోర్ట్ ఇచ్చింది. ఈడీ రేట్స్ ఐపాక్ లింక్డ్ అఫీషియల్స్ మీద జరగడం వల్ల పొలిటికల్ కాంట్రవర్సీ అయితే పెరిగింది.